ఈ సమ్మెతో ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి ఉంటుందా? ఇంకా మున్ముందు ప్రభుత్వానికి ఎక్కడంట్లో ఎదురయ్యే పరిస్థితి ఉంటుందా అంటే మీరే? ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిద్దా అంటే మేము చెప్పలేం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసులోనే ఏంటంటే ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన వాటిని అమలు చేసిన బాధ్యత గవర్నమెంట్ అధికారులది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఆఫీసులకు దానికి వ్యతిరేకం ఉండరు. మేము కూడా గవర్నమెంట్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ 2001లో లైసెన్స్ విధానం తీసేసింది. అప్పుడు దాకా లైసెన్స్ డాక్యుమెంట్ రైటర్ ఏంటంటే డాక్యుమెంట్ రాయాలంటే లైసెన్స్ ఉంటేనే డాక్యుమెంట్ రాసేవాళ్ళు. గవర్నమెంట్ 2001లో లైసెన్స్ విధానం రద్దు చేసి పబ్లిక్ ఎవరైనా డాక్యుమెంటేషన్ చేయాలని చేసుకోవచ్చు అని చెప్పి దాని ప్రకారం వాళ్ళు లైసెన్స్ రద్దు చేశారు. లైసెన్స్ విధానం ఎప్పుడైతే రద్దు చేశారో అప్పటి నుంచి ఎవరు పడితే వాళ్ళు డాక్యుమెంట్ చేస్తామన్నారు. ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్ తప్పు చేశాడు అనుకోండి, లైసెన్స్ విధానం ఉంటే పలానా డాక్యుమెంట్ రైటర్ లైసెన్స్ అని డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తారు. లైసెన్స్డ్ ఇదని చెప్పి పర్టికులర్ ఉంటుంది. తప్పు చేస్తే అలా డాక్యుమెంట్ రైటర్ని పట్టుకుంటాం అనేది చేస్తారు. అయితే డాక్యుమెంట్ లైసెన్స్ విధానం రద్దు చేసిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు. డాక్యుమెంట్లతో పాటు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా డాక్యుమెంట్లు పెడుతున్నారు. తర్వాత బ్యాంక్ వాళ్ళు కూడా చాలామంది ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరినీ కలుపుకొని డాక్యుమెంట్ రైటర్లు దళారీలు అంటామని ఎంతవరకు శోభం? దళారీ వ్యవస్థ అంటే ఏంటి? డాక్యుమెంట్ రైటర్లని దళారీ వ్యవస్థగా పోల్చడం అనేది కరెక్ట్ కాదు కదా. లైసెన్స్ విధానాన్ని తీసేసి దళారీ వ్యవస్థను ప్రోత్సహించడానికి ఎవరు ప్రభుత్వం? లైసెన్సులు ఎందుకు తీసేశారు? లైసెన్సులు అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళే కదా. డాక్యుమెంట్ రైటర్లు లైసెన్స్ విధానం ఉంటే ఏంటంటే టెస్టులు పెట్టే కదా లైసెన్స్ జారీ చేసేది గవర్నమెంట్ లైసెన్స్ చేయాలి. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉందనే కదా లైసెన్స్ విధానం జారీ చేసి వాళ్ళ లైసెన్స్తో డాక్యుమెంట్ చేసినప్పుడు. అసలు గవర్నమెంటే లైసెన్స్ రద్దు చేసి దళారీ వ్యవస్థను ప్రోత్సహించడానికి కారణం ఎవరు? డాక్యుమెంట్ రైటర్లు దళారులు అవుతారండి? ఎలా అవుతారు? ఇప్పుడు ఒక డాక్యుమెంట్ తయారు చేయాలంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అన్ని విధాలు చేస్తాం, డాక్యుమెంట్ తయారు చేస్తాం. అలాగే డాక్యుమెంట్ అమ్మే వ్యక్తి ఒకవేళ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు డాక్యుమెంట్ డెత్ సర్టిఫికేట్లన్నీ మెన్షన్ చేసి ఆ డాక్యుమెంట్ నేచర్లో కూడా అదే మెన్షన్ చేస్తాం కదా. మొత్తం లీగలైజేషన్ వచ్చి చూసుకొని చేస్తాం. మా విధంగా అంత చేసుకుంటూ వచ్చి గవర్నమెంట్కి మేము ఎటువంటి ఇది లేకుండా డాక్యుమెంట్స్ మీరు తయారు చేసిన దాన్ని లీగల్గా మేము చేసిన డాక్యుమెంట్లు ఎప్పుడైనా సరే లీగల్గా కాదు అన్ఫిట్ అని ఏ కోర్టు అయినా మాకు తీర్పిచ్చిందా? డాక్యుమెంట్ రైటర్లు తయారు చేసిన డాక్యుమెంట్ ఇది అన్ఫిట్, ఇది ఎందుకు పనికిరాదు అని ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా ఏ కోర్టు అయినా సరే ఈ డాక్యుమెంట్ చెల్లదు అని చెప్పి ఏమన్నా కోర్టు తీర్పిచ్చిందా? లేదు కదా. మరి అలాంటివి అంత విధంగా మేము డాక్యుమెంట్ పకడ్బందీగా తయారు చేసి ఇచ్చేస్తున్నప్పుడు మా ఇది మీద ఎందుకండి? ఇప్పుడు లైసెన్స్ విధానం జారీ చేయండి, మీరు ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించండి, మీరు ఇంత కాదని చేయండి, ఇంతే మీరు తీసుకోండి అని చెప్పి లైసెన్సులు ఇవ్వండి, రెవెన్యూలు చేయండి. అప్పుడు ఈ దళాల వ్యవస్థ ఉండదు కదా. లైసెన్స్ విధానాన్ని పునరుద్ధరిస్తే దళారు వ్యవస్థ ఉండదు కదా. ప్రభుత్వమే ఎవరైనా సరే డాక్యుమెంట్ తయారు చేయొచ్చు అని ఎప్పుడైతే ఉందో మమ్మల్ని కానీ ఎంతమంది తయారయ్యారు? ఇంతమంది ఉండరు కదండి. బ్యాంక్ వాళ్ళు చేసుకుంటున్నారు కదా, రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నారు కదా. వాళ్ళందరినీ పాదేసి డాక్యుమెంట్ రైటర్లే దళారులు అంటే అలా? దళారులు ఎవరు? దళారులు అంటే ఎవరు? డాక్యుమెంట్ రైటర్ల దళారులు? అది బాధాకరం అండి. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో కొలతలేసి డాక్యుమెంట్ తయారు చేసి ఏంటి లింక్ డాక్యుమెంట్లు ఏంటి అసలు ఈ పూర్వపరాలు పరిశీలించి డాక్యుమెంట్ తయారు చేసి మమ్మల్ని దళారులు అంటాం ఏంటండి? స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్కి ఎక్కొడుతున్నామా? మేము గవర్నమెంట్కి కట్టాల్సింది కరెక్ట్గానే కట్టిస్తున్నాం కదా కక్షదారులతో. ఇప్పుడు వస్తారండి, ఇప్పుడు మీరే ఉన్నారు, డాక్యుమెంట్ వస్తారు, మాకు పావు గంటలే అండి, మాకు ఫ్లైట్ ఉంది, మేము వెళ్ళిపోవాలి, డాక్యుమెంట్ తయారు చేయాలంటారు. తయారు చేయాలిగా, పావు గంటలో డాక్యుమెంట్ తయారు చేయాలి కదా. ఎలా తయారు చేస్తారండి? పావు గంటలో డాక్యుమెంట్ తయారు చేసి ఇచ్చేస్తారా? అయిద్దా? ఇప్పుడు పీడిఎఫ్ పబ్లిక్ డేటా ఎంట్రీ మేము తయారు చేస్తున్నాం, స్లాట్ బుక్ చేస్తున్నాం, వచ్చిన తర్వాత అరగంట పడుతుంది. ఇదంతా తయారు చేసి వచ్చిన తర్వాత అరగంట పడుతుందండి డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేసి ఇచ్చేయడానికి. కానీ గవర్నమెంట్ కానీ ఇది కానీ ఏదైనా సరే డాక్యుమెంట్ రైటర్లని దళారులు అంటామంటే మాకు చాలా బాధాకరంగా ఉందండి. మేము దళారులం కాదు, ప్రజలకి ప్రభుత్వానికి ఈ రిజిస్ట్రేషన్ మధ్య వారధులం. డాక్యుమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అని తయారు చేస్తాం, అదే కదా. మరి డాక్యుమెంట్ రైటర్లకి మీరు లైసెన్సులు మంజూరు చేసి ఈ దళార వ్యవస్థను అరికట్టండి. ఎవరు పడితే వాళ్ళు డాక్యుమెంట్ రాసిన తర్వాత డాక్యుమెంట్ రైటర్లు దళారులు అంటారండి. ఈ వ్యవస్థలోకి అందరూ చొచ్చుకుపోయారు. ఈ వ్యవస్థలో చొచ్చుకుపోయిన తర్వాత అందరినీ కలిపి ఒకే ఘటన పడితే ఎలాగండి? ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు, వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే కరెక్టే కదా, బహిరంగ చేయలేం కదా. ఇప్పుడు ఇది దీనిలోనేనా
ఇప్పుడు ఇదే గవర్నమెంట్ అండి. ఈ గవర్నమెంట్కి మేము ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉన్నాం. అసలు నేనైతే ఈ తెలుగుదేశం పార్టీలో దాదాపు నా సర్వీసు సంపాదించుకోవాల్సిన వయసు అంతా టీడీపీ పార్టీకి దారిపోసాను. మొన్న లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చేసినప్పుడు కూడా మేము చాలా ఇదిగా చెప్పాం, టైటిలింగ్ యాక్ట్ వస్తే ప్రజల ఆస్తులకు భద్రత లేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ప్రజలను చైతన్యవంతం చేసాం. అవునా కదా? మీకు తెలియదేం కదా, మీడియా మిత్రులకి తెలియదేం కాదు కదా. దీని గురించి ఎంత మేము ప్రజలకి ఎంత చెప్పామో ఏంటో అనేది మీ అందరికీ అంటే మీరు ఎంత ధర్నాలు చేసినా ఏం చేసినా మేము వెనక్కి తగ్గమని చెప్పేసి ప్రభుత్వం అంటుంది కదా. తర్వాత అంటే డాక్యుమెంట్ రైటర్ల భవిష్యత్తు ఏంటంటే దానికి మేము అదేనండి, డాక్యుమెంట్ రైటర్ల భవిష్యత్తుకి మేము భద్రత కల్పించమంటున్నాం. మాకు లైసెన్సులు మంజూరు చేయమంటున్నాం. లైసెన్సులు మంజూరు చేసి మాకు భద్రత కల్పించండి, మా వ్యవస్థకి భద్రత కల్పించండి. మేము స్టేట్ వైడ్గా దాదాపు 5 లక్షల మంది ఉన్నాం. 5 లక్షల మందిని రోడ్డును పడేయమాకండి. మేము ప్రజల్లో భాగస్వామ్యమే కదా. మేము ఎక్కడి నుంచి రాము కదా, ప్రభుత్వంలో భాగస్వామ్యమే మేము, ప్రభుత్వంలో భాగస్వామ్యం మేము. కాబట్టి ఏంటంటే డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థని దాన్ని చేసేసి ఇది చిన్నాభిన్నం చేసేసి దీని మీద ఆధారపడి ఉన్న 5 లక్షల మందిని రోడ్డును పడేయమాకండి అని ఆన్లైన్ విధానం ద్వారా కూడా మీరు సేవలు అందించవచ్చు అని కూడా ప్రభుత్వం చెప్తుంది కదా. ఆన్లైన్ ద్వారా సేవలు అందించుంటుంది. కానీ ఈ అసలు ఆఫీసులోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా? అసలు జీవోలో ఆ క్లారిటీ ఏం లేదు కదండి. 396 జీవోలు ఏమి ఇచ్చారు? అసలు ఏది జీవోలో ఏమి ఇచ్చారు? రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను పెట్టారు. దానికి విధి విధానాలు ఏంటి, ఏం చెప్తున్నారు? వచ్చేస్తారు, ప్రైవేట్ వాళ్ళు వచ్చేస్తారు, మొత్తం మీరు పెట్టేయండి, ఫీజు కట్టేయండి, 2500 ఏదో అంటున్నారు. మహారాష్ట్రని ఉదాహరణ చూపిస్తున్నారు. మహారాష్ట్రలో 2 ఫార్మెట్లు ఇచ్చారు, చెల్లు రసీదు, ఎంఓడీలు. అంతేగాని సేల్ డీలు కానీ, పార్టీషన్లు కానీ, గిఫ్ట్లు కానీ ఏమి ఇవ్వాల చూసుకోమనండి. ఇండియా వైడ్గా ఒక్క మహారాష్ట్రనే. మేమైతే ఎప్పుడు కూడా గవర్నమెంట్కి అనుకూలమేనండి, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. కానీ ఏంటంటే మా జీవన విధానాన్ని ఇప్పుడు మేము ప్రజల మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు మీరు వచ్చారు, డాక్యుమెంట్ రాపించుకుంటారు, మేము ఫీజు అడుగుతాం, ఇస్తారు, దాని మీద మేము జీవనం చేస్తున్నాం తప్ప గవర్నమెంట్ మాకేం ఉద్యోగాలను కల్పించలేదే. దీని మీద ఎప్పటి నుంచో వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది కదా, బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న వ్యవస్థ. దీని రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అప్పటి నుంచి ఉన్నదే కదండి, బ్రిటిష్ కాలం నుంచి ఉన్న యాక్టే కదా, దాని ప్రకారం కదా మేము ఫాలో అవుతుంది. ఇప్పుడు లైసెన్సులు తీసేసి డాక్యుమెంట్ ఎవరైనా చేయొచ్చు అని చేసి మళ్ళీ ఈ విధానం ప్రవేశపెట్టడం ఎంతవరకు శోభ అని మేము ప్రశ్నిస్తున్నాం.